ఎఫెసీయులకు పౌలు రాసిన పత్రిక ఆ, 4వ అధ్యాయము 29వ వచనంలో ఉన్నది. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖింపకుడి అని అన్నది. ఎందుకంటే విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఈ అనుకూల వచనము అని మాట్లాడుతున్నాడు కదా, దీని మీద కొంత సమయం మనం ఫోకస్ చేద్దాము. నిన్నటి దినాన ప్రపంచవ్యాప్తంగా డే ఫర్ ఉమెన్ అని చేస్తున్నారు. ఆ ఎక్కువ మనము ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కూడా ఒక తల్లి వాళ్ళ కుమారులు కానీ పిల్లల గురించి ఎప్పుడైనా కూడా పాజిటివ్ గానే థింక్ చేస్తుంది, పాజిటివ్ గానే మాట్లాడుతుంది, ఆశీర్వదించడానికి ఇష్టపడుతుంది. తల్లి వాళ్ళ కుమారుల గురించి చేసినట్టు మనం ఉత్త మనుషులలో కాకుండా యానిమల్స్ లో చూస్తే కూడా నాకు నిన్న మా సర్కిల్ ఒకడు షేర్ చేసింది. ఎట్లుంటుంది అంటే బైబిల్లోనేమో దేవుడు అంటాడు తల్లి ప్రేమను ఎంత లెవెల్ ఎలివేట్ చేస్తారంటే దేవుని ప్రేమకు తల్లి ప్రేమకు లింక్ చేసి మాట్లాడు. తల్లి అయినా మరచునేమో కానీ నేను మరువు అన్నట్టు దేవుడు నెక్స్ట్ ఎవరైనా భూమి మీద రిలేట్ చేసుకుందామంటే దేవుని ప్రేమతోటి ఒక తల్లి వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా ప్రేమిస్తుందో అట్లా నేను ప్రేమిస్తాను. ఒకవేళ ఆమె మర్చిపోయినా నేను మర్చిపోను అంటే నెక్స్ట్ గాడ్ ఎవరంటే తల్లి అంత ప్రేమ చూస్తాను. ఈ అనుకూల వచనము అంటే మనం ఆశీర్వాదం గురించి మాట్లాడతాం కదా. మనం ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలో పోయినాక లాస్ట్ ఒక ఆశీర్వచనము పాజిటివ్ గానే తీసుకుంటాము. అందుకని ఎప్పుడు కూడా అసలు ఆఖరికి వచ్చినాక ఆశీర్వాదం అన్నప్పుడు అది వాడు దుష్టుడైనా మంచోడైనా సంఘం ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఇట్ ఈస్ ఏ బెనిడిక్షన్ విచ్ ఈస్ గుడ్ బెనిఫిషియల్ ఫర్ ఎవ్రీబడి అనమాట. బెనిడిక్షన్ అంటే అదే అనమాట, బెనిఫిట్ చేసే డిక్షన్ అంటే మాట అనమాట. అనుకూల వచనమే పలకాలని పౌలు అంటుండే. ఎఫెసీ పత్రికలు రాసినప్పుడు ఆ సంఘంలో కూడా పరిస్థితులు అనుకూలంగా లేవు, ప్రతికూలంగానే ఉంటాయి అన్నమాట. సో ఆ సంఘాన్ని క్రమం చేసుకుంటా మాట్లాడుకుంటా అనుకూల వచనం మాట్లాడాలి అని చెప్పి పరిశుద్ధాత్మను దుఃఖించకూడి, పరిశుద్ధాత్మ దుఃఖపడే మాటలే ప్రతికూలమైన మాటలు, దేవుని ఆత్మకు విరోధమైన మాటలు మాట్లాడడము దేవునికి ఇష్టం లేదు. సో మనం జనరల్ గా అనుకూల వచనం అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇట్లా మెజారిటీ పీపుల్ అందరూ యాక్సెప్ట్ చేసేది, అందరికి హ్యాపీగా ఉండే మాటలు మాట్లాడితే అది అనుకూల వచనం అని లోకరీతిగా అనుకుంటాం. కానీ సంఘంలో చూసినా మన విశ్వాసుల మధ్యలో అయినా కుటుంబంలో అయినా కూడా అనుకూల వచనం ఏంటంటే పరిశుద్ధాత్మకు విరోధం కానిది అనుకూల వచనం. పరిశుద్ధాత్మను ఎదిరించే మాటలు ప్రతి ఒక్కటి కూడా ప్రతికూలమైన మాటలు అయితే అనుకూలంకు ఆపోజిట్ అయితే. అందుకనే యోబు దగ్గర వచ్చినప్పుడు యోబు వైఫ్ అంటుంటది ప్రతికూలమైన మాట మాట్లాడమంటుంటాడు. దేవుని మీద హోప్ వదిలేసేసి దేవుని మీద అనేసి చనిపో అని అంటాడు. చనిపోదాము అన్నదాన్ని నువ్వు యోగుని చనిపోమంట, ఆ బాధ చూడలేక. సో ఇటువంటి పరిస్థితులలో మనం ఏం చేస్తున్నాము, సంఘంలో కూడా మనం ప్రతి విషయంలో కూడా మనం మాట్లాడినప్పుడు దేవునికి విరోధంగా చేస్తున్నామా, దేవునికి ఒకవేళ దేవుని చిత్తానికి అనుసరించి మాట్లాడుతున్నామా, ఇదే మనకు ముఖ్యం అన్నమాట. అందుకని అక్కడ సంఘం గురించి రాసినప్పుడు సంఘంలో కూడా ఎప్పుడు సత్యమే మాట్లాడాలని ఎందుకు చెప్తున్నారు చూడండి. అదే ఎఫెసీ 4వ అధ్యాయంలో చూడండి 25వ వచనం చూడండి. మనం ఒకరికొకరం అవయవములమై ఉన్నాము కనుక మీరు అబద్ధం ఆడటం అని ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలను. అనుకూల వచనం అంటే సత్యం మాట్లాడడమే అనుకూల వచనం. సత్యం ఒకవేళ అందరికి కంఫర్టబుల్ గా లేకున్నా కూడా అదే మాట్లాడాలి. ఇది కరెక్షన్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గర పోతే కూడా టెస్ట్ చేయించుకున్నాక డాక్టర్ దగ్గర పోయి మాట్లాడేటప్పుడు డాక్టర్ ప్రతి పేషెంట్ రాగానే పేషెంట్ కంఫర్టబుల్ ఉన్నట్టే మాట్లాడుతుంటాడు. కానీ పేషెంట్ ఎంబడి ఎవరు వస్తారో వాళ్ళ దగ్గర పోయి చెప్తాడు, ఈయన దగ్గర బాగానే మాట్లాడుతున్నాం కానీ అసలు ప్రాబ్లం ఏంది, చాలా డేంజర్ ఉన్నది, ఇవన్నీ చెప్తే ఆయన తట్టుకోలేడు కాబట్టి నీకు చెప్తున్నా, ఆయన పరిస్థితి బాగాలేదని మనం సత్యమే మాట్లాడుతున్నాం.
హెల్త్ మంచి డాక్టర్ దగ్గర పోయినప్పుడు కూడా మనం డాక్టర్‌కి అబద్ధం చెప్తే మన రోగం ఎప్పుడు తేలుతది? సత్యమే అనుకూల వచనం. సంఘంలో గాని ఎక్కడైనా కూడా దేవునికి విరోధంగా పోతది కాబట్టి ఆ పరిస్థితి వస్తది. మనం ఇప్పుడు అనుకూలంగా మాట్లాడాలన్నప్పుడు ఎక్కడైనా కూర్చున్నప్పుడు అదే సబ్జెక్ట్ వస్తది. ఎప్పుడు నెగెటివ్‌గా మాట్లాడతాడు. లేతే ఎప్పుడు విరోధంగానే మాట్లాడతాడు. ఎప్పుడు ప్రాబ్లమ్సే చూసి మాట్లాడుతున్నాడు. మనం కూర్చున్నది దేని కొరకు కూర్చున్నామో దాన్ని బట్టి ఉంటదండి. అందుకనే ప్రభు భోజనం దగ్గరకొచ్చినప్పుడు గూడా దేవుడు వాక్యంలో ఏం చెప్తాడంటే, నిన్ను నీవు పరీక్షించుకో, నిన్ను నువ్వు విమర్శించుకో అనంటాడు. ఎందుకంటే విమర్శ దినమున నేను నిన్ను విమర్శించకముందే, నిన్ను నువ్వు విమర్శించుకొని నా సన్నిధిలో సరి చేసుకుంటే, ఆ రొట్టెకు విలువ వస్తది. యేసయ్య శరీర రక్తం అనే ప్రభావము అప్పుడే వస్తది. దాంట్లో ఆ యేసయ్య శరీరంలో ఉన్న ప్రభావం రావాలంటే, మన ఆలోచన విధానం బట్టే ఉంటది. అందుకనే ప్రతిసారి మనం ప్రార్థన చేస్తే కూడా ఎప్పుడు అన్నం తిన్నా ఏదైనా మన కడుపులో సిస్టమ్‌లోకి ఏది పోవాలన్నా దాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దాన్ని పవిత్రపరిచి మనం తీసుకుంటప్పుడు దాని ప్రభావం వేరే ఉంటది. అందుకని ఇప్పుడు ఎవడన్నా తాగుబోతులు అని ఎవడన్నా పోతే వాడు క్రిస్టియన్ వాడు సపోజ్ అనుకోండి. వాడు పోయి బార్‌లో కూర్చొని తాగేటప్పుడు తాగకముందు దాని కోసం ప్రార్థన చేసి తాగడు వాడు. వాడికి తెలుసు ఇది దేవునికి ఇష్టం లేదు. తాగొద్దు కాబట్టి. అయినా తాగుతుండు. కాబట్టి వాడి నోట్లో నుంచి ప్రార్థన రాదు. అదే వేరే టైంలో ఏదున్నా వస్తది. తను మంచినీళ్ళు తాగేటప్పుడు కూడా ప్రార్థన చేసుకొని తాగే పరిస్థితులొస్తాయి కొన్నిసార్లు. సో, హౌ వి లుక్ అరౌండ్ వాట్ వి టాక్. దేవుని సమాజంలో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడడము ప్రతికూలమైన వాతావరణం. ఈ పరిస్థితులు కొన్ని మనకు బైబిల్‌లో ఉన్నాయి. వాటిని జూషిన తర్వాత మనం గూడా సమాజంగా గూడినప్పుడు ప్రేమతోటే సత్యము చెప్పుచు మాట్లాడాలి. ఒకరికొకరం మనం క్రీస్తు సన్నిధిలో మాట్లాడాలి. ప్రేమతోటే గాని కట్టు మాటలు సత్యం చెప్పుకుంటూ మాట్లాడాలి. అది వానికి ఆ టైం నచ్చకపోయినా ప్రేమతోటి మనం జెప్పాలి. సరి జేసుకోవాలి. లేకపోతే కష్టమే. ఇస్రాయేల్ పరిస్థితి వచ్చినప్పుడు కీర్తనలలో రాస్తారు. ఆహ్, 51వ కీర్తనలో దావీదు మాట్లాడుతున్నాడు. దావీదు చేసిన పని చేసిండు గదా! దావీదు చేసిన అక్రమం ఏం చేసిండంటే, చేయకూడని పని చేసినంక దేవుని సన్నిధికొచ్చినప్పుడు దేవుడు అంటాడు, "నువ్వు అన్యాయం చేసినావు గదా!" అన్నప్పుడు దావీదు దేవుని సన్నిధిలో సరి చేసుకోవడానికి పోయినప్పుడు, దావీదు దగ్గరికి ఎవరు రారు. సడెన్‌గా దావీదు మారిపోడు సడెన్‌గా. మేనేజ్ చేస్తా ఉంటాడనమాట. ఆ పాపం చేస్తాడు. ఆ పాపం బయటికి రాకుండా ఏ స్త్రీతోటి అక్రమ సంబంధం పెట్టుకున్నాడో ఆమెని ఆహ్, ఈయన సేఫ్ గావడానికి ఆమె భర్తని సైన్యం నుంచి పిలిపిస్తాడు. పిలిపిచ్చి "నువ్వు ఒకసారి మీ ఇంటికి పోయి ఉండరాదు. ఇంటి దగ్గర ఉండు నువ్వు. తర్వాత యుద్ధానికి పోదువు" అని అంటాడు. ఛాన్స్ తీసుకుంటాడంటే రేపటినాడు ఆమె గర్భవతి అయినప్పుడు ఓహో! వాడు ఇక్కడ యుద్ధం నుంచి వచ్చినప్పుడు వాని ద్వారా కలిగిందని మేనేజ్ చేయొచ్చు అనుకుంటాడు కానీ ఊరియా ఏమంటాడు? నా సైనికులందరం మేము ఆడ యుద్ధం చేస్తుంటే నేను పోయి నా భార్య దగ్గర ఎట్లుంటా? నేను ఉండేదే లేదని చెప్పేసి పోడు. అక్కడ దావీదు ఫ్లాప్ అయితది. ఆడ ప్రాబ్లమ్. అరే! మరి నేను ఎట్లా చేయాలి? అనేసి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే, ఈమెని నేను పెళ్లి చేసుకోవాలంటే వీడిని చంపేసేయాలి. కాబట్టి అని ఊరియానే పిలుస్తాడు. ఎంత క్రిమినల్‌గా ఎంత దుష్టత్వం ఉంటది చూడు. పిలిచి ఊరియాకే లెటర్ రాసిచ్చి "నువ్వు పోయి యోవాబ్‌కి ఈ లెటర్ ఇయ్యి" అంటే ఊరియా దాన్ని పట్టుకొని ప్యాక్ చేసుకుపోయి చక్కగా పోయి ఇస్తాడు. యుద్ధంలో ఎక్కడ ఇంటెన్సిటీ ఎక్కువుంటది, ఎక్కడ బాగా ఫెరోషియస్‌గా యుద్ధం జరుగుతది, ఎక్కడ ఎక్కువ మంది చనిపోయే ఛాన్సెస్ ఉంటాయో, అక్కడ ఈ ఊరియాని బెట్టు మన మంచి వీరుడని జెప్పేసి రాస్తాడు. దావీదు ఆలోచన ఏందంటే యుద్ధం గురించి గాదు. అసలేందంటే ఈయన జేసిన పాపం బయట పడకుండా ఉండడానికి ట్రై జేస్తాడు. మంచిగా జెప్పి నువ్వొచ్చి ఉండవంటే ఊరియా ఉండడు గాబట్టి వీడిని యుద్ధంలో చంపేసేస్తే అప్పుడు భర్త లేడు గాబట్టి ఆమెను తీసుకోవడానికి రాజుకు లీగల్‌గా ఆ కాలంలో యాక్సెప్టెన్స్ ఉంటది. కాబట్టి ఆయన చనిపోయిండు గాబట్టి ఆయన భార్యని నేను ఆదుకున్న మంచి వీరుడు గదా! అని అక్కడ ఏం జెప్పిండో జెప్పి ఆమెను తీసుకుంటాడు. ఇదంతా దేవుడు జూస్తాడు.
చూసి ఒక ప్రవక్తను లేపుతాడు. నాతానుకు చెప్తాడు. చెప్పి నువ్వు పోయి పలానా పలానా దావీదు ఇట్లా తప్పు చేసిండు కదా! ఆయన సరిచేయిపో అంటాడు. ఇట్లా మనకి ఎన్నిసార్లు ఎంతమంది మనం చేసేది తప్పు అని చెప్తుంటే మనము దాన్ని లైట్ తీసుకొని అట్నే వదిలేసుకుంటున్నాము. దేవునికి ప్రతికూలమైన వచనం అయితే అనుకూల వచనం ఏందంటే కొన్నిసార్లు మనల్ని అన్‌కంఫర్టబుల్ చేస్తాడు. ఎప్పుడు మనం కంఫర్టబుల్‌గా ఉండాలనుకోని మనము సత్యానికి విరోధంగా పోయి ఏమేమో చేస్తుంటాం రకరకాలు. ఇప్పుడు మన దగ్గర జరిగేది అదే అని. దేవుని కొరకు మహిమ కలిగేటట్టు మన సంఘాలు తయారు కావాలని ఒక అజెండాతోటి మనందరం కలుద్దామంటే 101 రీజన్స్ దొరుకుతా ఉన్నాయి. తప్పించుకొని ఎడిట్ జేయడానికి. దావీదు దగ్గరికొచ్చినప్పుడు దావీదు అట్లా జేసినప్పుడు దావీదు రాజయ్యి ఉంటాడు గదా! ఇశ్రాయేలీయులకు ఉంటాడు. దేవుని ప్రణాళికలో దావీదుతోటి పనుంటది దేవునికి. ఇంత భయంకరంగా తయారైనవేంటి దావీదు అని జెప్పేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చినప్పుడు దావీదు దగ్గరకొచ్చి నాతాను ఏమంటాడు? చాలా పొలైట్‌గా జెప్తాడు. మర్యాదగా జెప్తాడు. ఒక స్టోరీ జెప్తాడు. చెప్పి ఆ స్టోరీలా ఇట్టిట్లా జేసినప్పుడు ఏం జేయాలి అని దావీదుని అడిగితే, అంత అటువంటి దుర్మార్గుడు బ్రతకడానికి వీల్లేదు. చంపేసేయాలి. అంటే ఆ దుర్మార్గుడు నువ్వే అని చెప్తాడు ప్రవక్త. దావీదుకు ఆ ఒక్క దెబ్బతోటి సక్కగా ప్రవక్త ఎట్లా ప్రెజెంట్ జేసిండు. ఒక రాజుకు జెప్పాలి. నువ్వు తప్పు జేసినావు. నువ్వు తప్పు సరి జేసుకో అని జెప్పడానికి ఎట్లా రీజనింగ్ ఇస్తాడంటే, దావీదు ఇగ ఆయన తెలివంతా పక్కకు పెట్టేస్తాడు. భయంకరమైన పాపం జేసినని 51 కీర్తనలో రాస్తాడు చూడు దావీదు. 51 4 వచనం చూడు. 3, 4 చూడండి. నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. అని 4 వచనం. నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. అది దావీదు కన్ఫెషన్. దేవునికి విరోధంగా పాపం చేసినా అని దావీదు ఒప్పుకుంటాడు. దేవునికి విరోధంగా ఇశ్రాయేలీయులు కూడా భయంకరంగా తప్పు చేస్తారు. మనకు 78వ కీర్తనలో ఉంటది. ఆసాపు రాసిండ్రు. దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నీ రాసుకుంటూ వచ్చినప్పుడు, దీంట్లో 78వ కీర్తనలో కూడా ఇశ్రాయేలీయుల చరిత్ర షార్ట్‌గా ఉంటది. ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులకు దేవుడు ఎటువంటి గొప్ప కార్యాలు చేసినా అవన్నీ ఒక పాటలో రాసిండనమాట. దాంట్లోనే ఉంటది కూడా. ఏమని ఉంటదంటే హ్మ్. ఆయన సముద్రమును పాయలుగా చేసి వాటిని చేసి వారిని అద్దరికి నడిపించెను. ఇది 78వ కీర్తన 13వ వచనం అన్నమాట. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘము నుండి రాత్రి వేళ ఆయన అగ్ని ప్రకాశింపజేసి వారికి త్రోవ చూపాను. అరణ్యంలో ఆయన వారి బండను చీల్చి సముద్రం అంతా సమృద్ధిగా వారికి త్రాగుటకు నీరిచ్చాను. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినాక అయినను అని 17వ వచనం చూడండి. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపం చేయుచుని వచ్చిరి. ఇశ్రాయేలీయులు చేసిన పాపం ఏందంటే, దేవుడు ఎంత ప్రొవైడ్ చేస్తా ఉన్నాడు గదా! అయినా గూడా దేవుని మీద వాళ్ళు నమ్మకం పెట్టకుండా వాళ్ళేమంటారంటే, ఈ అరణ్యంలో దేవుడు మాకు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఇదనమాట. అనుకూల వచనం గాకుండా ప్రతికూల వచనం ఏందంటే, దేవుని చిత్తానికి విరోధంగా మనం మాట్లాడినప్పుడు, పాపం కిందికి దేవుడు చూస్తున్నాడు. అట్లా ఎంతో మంది సర్పంతోటి ఎంతో మంది నాశనం అయిపోతారు ఇశ్రాయేలీయులు. సో, దేవుడు చేసిన ప్రతి మేలు మనం అన్నీ చూస్తా ఉన్నాము. మన చరిత్ర చూసుకుంటే, మన దేశ చరిత్ర చూసుకోండి, మన మెనోనేట్ చరిత్ర చూసుకోండి, మన కుటుంబ చరిత్ర చూసుకోండి. ప్రతి ఒక్కనికి ఈ 3 విషయాలలో కొంత కొంత అవగాహన ఉంటది. ఆ మూడిటిని జూషినంక, ఈ పరిస్థితులలో దేవుడు మనల్ని ఎట్లా కాపాడిండు గదా! అని కృతజ్ఞత లేకుండా, దేవుడేం జేస్తుండులే అనే ఆలోచనొస్తే దేవుడంటాడు, నాకు విరోధంగా వీడు మాట్లాడిండు అంటాడు. అది ప్రతికూల వచనం అన్నమాట. దేవుని పరిశుద్ధాత్మకు దుఃఖపరిచే మాటలవి. కృతజ్ఞత లేకుండా తయారయ్యేది. అందుకనే సంఘాలలో, కుటుంబాలలో ఎంత దేవుడు ఆశీర్వదించినా గూడా సంతోషం లేకుండా ఒక సఫర్ అయ్యే పరిస్థితిలో ఉన్నారా? ఎందుకొస్తుందంటే ఈ మైండ్ అయితే అట్లా తయారయింది. అంతా జేసినాక గూడా దేవుడిని అందుకని కృతజ్ఞత హృదయం లేకపోవడము దేవునికి ప్రతికూలమైన పరిస్థితి.
యోబు పరిస్థితి తెచ్చింది అందుకని అన్నాడు. దేవుడు భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు యోబు ఎందుకు నీతిమంతుడు అంటే ఇన్‌స్పైట్ ఆఫ్ ఆల్ ద నెగెటివ్ యాక్టివిటీస్ హ్యాపెనింగ్ అరౌండ్ హిస్ లైఫ్ దేవుడే మంచోడు. దేవుడికి ఏమైనా సాధ్యమైతే దేవుడు ఏది చేసినా కరెక్టే చేస్తాడు కదా! ఆయనకు ఆ రైట్ ఉన్నది కదా నా మీద అని అదే అంటాడు ఒకసారి. ఒక కుమ్మరికి రైట్ ఉండకుండా ఆయన క్వెషన్ నన్ను ఇట్లెందుకు చేసినావని కుమ్మరిని అడగగలుగుతా మట్టి ముద్ద అని అంటాడు. మన దేవుని సప్పుడు ఎందుకు చేసినావు ఇస్తావు అని దేవుని క్వెషన్ చేసే అవకాశం అసలు లేనే లేదు. అదనమాట. దేవుడు అట్లా ఒకవేళ తల్లి కూడా మర్చిపోదు కానీ నేను మాత్రం మర్చిపోను. ఒక ప్రతికూలంగా తయారు చేస్తాం. ఇట్లా చేసినప్పుడు కూడా ఒకవేళ ఆమె దేవుడిని మర్చిపోయినా కూడా నేను మాత్రం మరవను. పిల్లల గురించి ఎంత కేర్ తీసుకుంటారో. ఇప్పుడు ఎంతో మంది పిల్లల్ని పెంచే పద్ధతి తప్పుగా చేయబట్టే సమాజం అంతా చెడు. తల్లి పిల్లల మీద ఉన్న ప్రేమ ఎంత ప్రేమ ఉన్నదంటే పిల్లలు తప్పు చేస్తుంటే కూడా క్రమం చేయలేకపోయే పరిస్థితి వచ్చింది. అనుకూల వచనం పలకాలి కానీ పిల్లలు వాడు ఏది అడిగితే అది చేసుకుంటూ పోతా ఉంటే వాడు భయంకరంగా తయారై బయటకు వస్తాడు లాస్ట్‌కి. తర్వాత చర్చ్‌కొచ్చి పిల్లల గురించి ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలంటే వాడు ఎక్కడ వింటట్టుంటాడు వాడు. అయినా దేవుని కొరకు అంటాడు దేవుడు. అయినా ప్రేమ చూపిస్తుంది. దేవునికి విరోధంగా మాట్లాడే ఇంకా కొన్ని భయంకరమైన పరిస్థితులు. నెహెమ్యా ప్రవచన గ్రంథంలో కూడా మనం రీబిల్డ్ చేసేటప్పుడు దేవుని కొరకు మళ్ళా ఒకసారి మనం ప్రతిష్ఠించుకొని మళ్ళా మనం సరి చేసుకునేటప్పుడు అప్పుడు కూడా ప్రతికూలమైన మాటలు మాట్లాడుకుంటుంది. నెహెమ్యా చివరి అధ్యాయంలో ఉంటది. నెహెమ్యా 13వ అధ్యాయంలో ఉంది. దేవుడు ఇవన్నీ చేసినాక ఇశ్రాయేలీయులు అన్యజనుల స్త్రీలతోటి కలిసిపోయి అక్రమం చేస్తా ఉంటారు. చేసినప్పుడు నెహెమ్యా ఏమంటాడంటే ఇగో ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీయుల రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనములలో అటువంటి రాజు లేకపోయినతడు తన దేవుని చేత ప్రేమింపబడినవాడు ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత పాపం చేయించలేదా? కాగా ఇంత గొప్ప కీడు చేయునట్లు మనము దేవునికి విరోధంగా పాపం చేయనట్లు అన్య స్త్రీలను ఇటువంటి వారి మాటలను మేము ఆలకించవచ్చున. నెహెమ్యా తిడుతున్నాడు ఇశ్రాయేలీయులను. చెర నుంచి కొనుక్కోబడినాక వాళ్ళ అన్య స్త్రీలతో వివాహం చేసుకున్నప్పుడు చెప్తాడనమాట. వాళ్ళ ఆచారాలు మన లోపలికి రావద్దు కాబట్టి అది మనం ఆపాల్సింది చేయకూడదని చెప్తుంటారు నెహెమ్యా. వాళ్ళు ఎట్లుంటదంటే వాళ్ళు ఆ విశ్రాంతి దినాన్ని కూడా ఆచరించకుండా భయంకరంగా తయారవుతారు అనమాట. అసలు దాని గురించి రాస్తారు. 15వ వచనం ఉన్నది చూడండి. 13వ అధ్యాయంలో ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను తొక్కుచు గింజలు తొట్లలో పోయుటయు గాడిదల మీద బరువు మోయుటయు ద్రాక్షరసము ద్రాక్ష పండ్లు అంజూర పండ్లను కాగా నానా విధమైన బరువులు విశ్రాంతి దినమున యెరూషలేమును తీసుకుని వచ్చుట చూచి అప్పుడు నెహెమ్యా రిబెల్ అయ్యిండు. విశ్రాంతి దినమున యెరూషలేముకు వాళ్ళు తెచ్చి అక్కడ వ్యాపారాలు చేస్తుంటారు, పనులు చేస్తా ఉంటారు రెగ్యులర్‌గా. దాన్ని బట్టి నెహెమ్యా అంటాడు. అది కాకుండా మరి అన్య స్త్రీలతోటి వివాహం చేసుకోవడం, అన్యతోటి బట్టి వాళ్ళ ఆచారాలు పాటిస్తున్నప్పుడు సొలొమోనును గుర్తు చేసి అంత గొప్ప రాజైన సొలొమోనుని దేవుడు గద్దించిండు. ఆ పాపం మళ్ళెందుకు చేస్తాం? అక్కడ నెహెమ్యా వాడిన మాట ఇది. మనము దేవునికి విరోధంగా పాపం చేయునట్లు అన్య స్త్రీని వివాహం చేసుకోవడం కరెక్ట్ కాదు కదా! దేవునికి విరోధంగా పాపం చేసిండు అని మనం రిలేట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం కూడా మన మధ్యలో జరిగే ప్రతి పరిస్థితిలో కూడా మనం ఏదో ఒక ఈ సబ్జెక్ట్‌కు దేవునికి సంబంధం లేదనుకుంటా ఉంటాం. ఒక అక్రమం జరిగినప్పుడు అక్కడ నువ్వు నోరు తెరిచి మాట్లాడినప్పుడు అనుకూల వచనం ఏదంటే ఏది సత్యమైందో, ఏది కరెక్టో అది మాట్లాడండి. అక్కడ మనకి ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో లేకపోతే ఏది మాట్లాడితే మనకు అడ్వాంటేజ్ అయితదో అది మాట్లాడదాం అనుకుంటే అక్కడ దేవునికి విరోధంగా పోతున్నాం అని దేవుడు అంటాడు. నువ్వు నాకు విరోధంగా మాట్లాడినావు కదా అంటాడు. అందుకనే ఇక్కడ సమాజంలో కూడినప్పుడు మన సంఘములో కూడా న్యాయం స్థాపించాలన్నప్పుడు నోరు తెరిచి అబద్ధాలు మాట్లాడదు అంటాడు. అసలు అబద్ధాలు మాట్లాడేటోడు పరలోకానికి రానే రాడని ప్రకటన గ్రంథంలో రాసి
అబద్ధికులు అసలు ప్రకటన మనకు దేవుని సన్నిధిలో కనబడరు అని అంటారు. అబద్ధాలు మాట్లాడేటోళ్ళకు అసలు ప్లేసే లేదని. ప్రకటన చివరి అధ్యాయంలో ఉంటుంది చూడండి 15వ వచనం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించి జరిగించుచు ప్రతివాడు వెలుపట ఉందురు అంటారు. దే విల్ నెవర్ బి అలౌడ్ ఇంటు ద గేట్స్ ఆఫ్ హెవెన్. అటువంటి భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. బైబిల్ అట్లా ఇంకా కొన్ని మంచి పరిస్థితులు ఉన్నవి. యోబు గ్రంథంలో కాకుండా కూడా అది నేను ఐ జస్ట్ హైలైట్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండ్ దెన్ టేక్ ఇట్ అప్. ఇక్కడ దేవునికి విరోధంగా మాట్లాడడం కాకుండా దేవుని సేవకులకు, దేవుని ప్రవక్తలకు విరోధంగా మాట్లాడే ఇన్సిడెంట్ మనకు సంఖ్యాకాండంలో, అది ఇశ్రాయేలుల దగ్గర జరిగిందే ఉంటది. ఏమన్నారంటే వారు ఎదోము దేశము, సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో ఉన్నది. 20వ అధ్యాయం 21వ అధ్యాయం 21వ అధ్యాయంలో ఉన్నది. 21:5లో చూడు. వారు ఎదోము దేశము చుట్టూ పోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గమున సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లను కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడిరి. అక్కడనే అన్నమాట వాళ్ళు. అదే మళ్ళీ దాంట్లో 7వ వచనం ఉంటుంది. కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేస్తుంది. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పమును తొలగించినట్లు ఆయనను వేడుకొనుమని అడిగారు. మోషేకు విరోధంగా మాట్లాడితే దేవునికి విరోధంగా మాట్లాడినట్టు దేవుడు చూసుకున్నాడు. దేవుని చిత్త ప్రకారంగా మనం పోయేటప్పుడు ఆ జాగ్రత్త ఉండాలట. మోషేతో కూడా అందుకనే మోషే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా మోషేకి విరోధంగా పోయినప్పుడు దేవుడు వాళ్ళని శపిస్తాడు. మోషే సొంత తోబుట్టులే ఉంటారు కానీ వాళ్ళ కుష్టు వ్యాధి చేస్తాడు దేవుడు. ఎందుకంటే మోషేకి విరోధంగా మాట్లాడతాడు. అక్కడ మోషేకి విరోధంగా మాట్లాడినట్టు ఉంటది కానీ ఫిజికల్ గా చూస్తే దేవునికి విరోధంగా మాట్లాడుతుంటాడు. ఇప్పుడు కూడా మనం ఎన్నోసార్లు మాట్లాడినప్పుడు లోకరీతిగా పోతుంటాం. మన చర్చెస్ లో జనరల్ బాడీ మీటింగ్ చూస్తే భయంకరంగా అనిపిస్తుంటారు. ఎటువంటి మాటలు మాట్లాడుతుంటారు, ఎటువంటి పరిస్థితులలో ఒక క్రమం లేకుండా తయారైపోతుంది. ఇది దేవుని సన్నిధి. మనం ఒకరికొకరం విరోధంగా మాట్లాడుకోకుండా దేవునికి విరోధంగా మాట్లాడుతున్నాం కదా అనే ఆలోచన లేకుండా అయిపోయింది. ఏదో టీవీలో చూసి పార్లమెంట్లో అరుచుకుంటున్నట్టు చర్చిలో అరుచుకోవడం స్టార్ట్ అయిపోయింది. దేవుడు ఎంత కఠినంగా చూస్తాడంటే దేవుని చిత్తానికి విరోధంగా పోయినా, దేవుని చిత్తాన్ని జరిగించే వాళ్ళకు విరోధంగా పోయినా కూడా దేవుడు రాసుకుంటాడు, వీడు నాకు విరోధమైన మాటలు మాట్లాడు, వీడు నాకు విరోధి అని రాసుకుంటాడు. దేవునికి విరోధం ఎప్పుడు అవుతుందంటే సత్యమే మాట్లాడాలని బైబిల్లో చెప్తుంది కదా. మనం ఒకరికొకరు సత్యం మాట్లాడుకున్నప్పుడు మన లోపల నుంచి అనుకూల వచనం వస్తుంది. మనం పరిశుద్ధాత్మను దుఃఖించమని. ఎప్పుడు సత్యం మాట్లాడకుండా అబద్ధం మాట్లాడతామో అప్పుడే ఆ వచనం ప్రతికూలమైంది. అందుకని అబద్ధాలు అనే దగ్గర అక్కడ ఫస్ట్ అది ఆపగలిగితే చాలు. మనకు పరువు పోయినా పర్లేదు, నష్టమైనా పర్లేదు, ఏమైనా కూడా నేను సత్యమే మాట్లాడతాను అని అనుకున్నప్పుడు ఆ సత్యానికి దేవుడు అంటాడు ఇదే కరెక్ట్. ఇక్కడ దేవుని ఆత్మ పని చేస్తుంది. ఈ సత్య సంబంధులు ఏది మాట్లాడినా కూడా దేవుడు ఆయన నోరుతో మాట్లాడినందుకు విలువ తీసుకుంటాడు. నాకు విరోధంగా ఎవడేం చేయలేదు. అప్పుడు వీళ్ళందరూ పాపం చేసి దేవునికి విరోధంగా మాట్లాడి మోషేకి విరోధంగా మాట్లాడినాక దేవుడు వచ్చినాక వాళ్ళు సఫర్ అయినప్పుడు వాళ్ళు మళ్ళా మోషే దగ్గరకు వచ్చి చెప్తారు, మేము దేవునికి చెప్పుకునే పరిస్థితులు లేము, నువ్వే దేవుణ్ణి వేడుకో, ఈ సర్పం నుంచి మమ్మల్ని బాధ నుంచి తీపియాలన్నప్పుడు అప్పుడు మళ్ళా మోషే దానికి రెమెడీ చూపిస్తాడు. ఇప్పుడు మెడికల్ లైన్ లో ఉన్న ఆ ఇత్తడి సర్పమే ఇప్పుడు ప్రతి హాస్పిటల్ కు డాక్టర్స్ కి అదే గుర్తుపెట్టింది. దేవుడు కాపాడాలన్నమాట. దేవుడు కాపాడితే తప్ప మన లోపల నుంచి విషం బయటికి పోదు. దేవుని దిక్కు చూసినామంటే తప్పకుండా మన లోపల పాయిజన్ బయటికి. ఇప్పుడు మనం అనుకూల వచనం మాట్లాడే విషయం వచ్చింది కాబట్టి దేవుని కొరకు ఎప్పుడు మాట్లాడిన సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ మన మాటలతోటి మనం కొన్నిసార్లు ఇబ్బందులు అవుతుంది కూడా. షెడ్డర్కి మేషకు అబద్ధం వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు షెడ్డర్ వాళ్ళు కూడా ఏం మాట్లాడిందంటే వాళ్ళకి పరపతి ఉండో లేకపోతే గర్వంతో లేకపోతే కామన్ సెన్స్ లేక కాదు. వాళ్ళు
దేవుని చిత్త ప్రకారంగా అనుకూల వచనం ఏంటంటే, దేవుడు కాపాడుతాడు. నువ్వు కాదు రాజా. నువ్వు కూడా మనిషివే. దేవునికి భయపడి దేవునికి మొక్కాలి. నీకెట్లా మొక్కుతాం మేము? ఇక్కడ నువ్వు మమ్మల్ని చంపినా, చంపకపోయినా నువ్వు మమ్మల్ని మెచ్చుకున్నా. మేము మాత్రం దేవునికి విరోధంగా పోలేము అన్నట్టు. అప్పుడు ఎంత రిస్క్ తీసుకుంటారంటే, ఒక మాటతోటి వాళ్ళ ప్రాణం పోయే పరిస్థితి వస్తది. వస్తే వాళ్ళు ఆ మాట అయినా కరెక్ట్ అట్నే మాట్లాడతాం అనంట. మనం ఎన్నిసార్లు కాంప్రమైజ్ అవుతున్నాం, ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో దేవునికి అనుకూలమైన మాటలు మాట్లాడకుండా మనం మనకు అనుకూలమో లేకపోతే మన పరిస్థితులకు, మన సమాజానికో, మన కుటుంబానికో అనుకూలంగా మాట్లాడి మనం దేవునికి దూరం అవుతున్నాం పరిశీలించుకోవాలి. మన మాటకు ఎందుకు విలువ ఇచ్చిండు దేవుడు అంటే, దేవుడు అన్నాడు, ఆదియందు దేవుని వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి. ఆ యేసయ్య రక్తం మన లోపల వస్తున్నప్పుడు మన నోటి నుంచి వచ్చే వాక్యము కూడా, మన నోటి నుంచి వచ్చే మాటకు కూడా దేవుడు అంటున్నాడు, నా కుమారులు కాబట్టి నా కుమారుని నోటి నుండి వచ్చిన మాటకు ఎట్లా విలువ ఉండేదో. ఎర్ర సముద్రం చీలిపోవాలని దేవుడు చెప్పిండు, చీలిపోయింది. నీళ్ళ ద్రాక్షరసంగా మారాలన్నప్పుడు చెప్పిండు యేసయ్య, ఇది పోయండి ఇట్లా చేస్తే అయిపోతుంది అంటే అయింది. ఎక్కడ దేవుడి మహిమ కలగాలనుకుంటాడో అప్పుడు దేవుని ప్రతినిధుల్లాగా మనం నిలబడి మనం నోట్లో మాట్లాడితే, దేవుడు సృష్టి ఆరంభంలో చేస్తే దేవుని మాటకు ఉన్న విలువ మనం ఆ సందర్భంలో చెప్తే దేవుడు అంటాడు, నా ప్రభావం నీ ద్వారా కల్పిస్తా, నువ్వు ఏది చెప్తే అది జరుగుతుంది. అందుకని అన్నమాట విశ్వాసంతో ఈ కొండను కదిలియాలనుకుంటే నువ్వు చెప్పు, కదులుతుంది అని. నీ లోపల రోగాలు ఉన్నాయా, వాటిని మాటతోటే గద్దించవచ్చు. అపవాది శక్తులను గద్దించవచ్చు. ఆ పవర్ అంతా నోట్లో మనకిచ్చిండు దేవుడు. అందుకని మన నుంచి వచ్చే వచనాలు ఏమున్నా కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా లేకుండా, పరిశుద్ధాత్మను దుఃఖించకుండా, మనల్ని ఇబ్బంది పెట్టినా పర్లేదు, 10 మంది తిట్టుకున్నా పర్లేదు, ఏమన్నా కానీ దేవుని చిత్తానుగుణంగా మనం ఎప్పుడు నోరు తెరిచి మాట్లాడతాము, అప్పుడు దేవుడు వాటిని నెరవేరుస్తాడు. అందుకని దేవుని ప్రవక్తలు అంటే ఆ కాలంలో భయపడేది. అరే! ప్రవక్తకి ఇంత వాల్యూ ఉంది గదా! అని ప్రతి ఒక్కడు అబద్ధ ప్రవక్తలు తయారయింది. ఇప్పుడు పాస్టర్‌లు ప్రతి ఒక్కరు రెవరెండ్‌లు తయారైతున్నారు. ఎట్లా పడితే అట్లా. అట్లా పాస్టర్‌కు మస్తు మర్యాద వస్తది గదా! అని వాడు కొట్లాడి, కొట్లాడి పైసలు కట్టి పాస్టర్‌లు అయితా ఉండు. దేవుని భయం లేదన్నమాట. ఒక దేవుని ప్రవక్త నోరు తెరిచి మాట్లాడితే ఎట్లుంటదని తెలిసి, ప్రవక్తలందరిట్లా ఇట్లా గూడా కొంతమంది అబద్ధ ప్రవక్తలు తయారయ్యిండ్రు. ఎక్కడ మనం ఘనత కలుగుతా అనుకుంటామో అక్కడ దేవుడు అంటాడు, చాలా కఠినంగా ఉంటది. నా మాటలు చాలా విలువైనవి కాబట్టి నా ప్రతినిధుల్లాగా మీరెప్పుడు మాట్లాడినప్పుడు, ఆ మాటలు తప్పకుండా సత్యం అనేది ఉండాలి. అది నా చిత్త ప్రకారమైన మాట అయి ఉండాలి. అందుకని మనము అనుకూల వచనం మాట్లాడుతున్నాం గదా అనుకోని మనం ఎన్ని సార్లు దేవునికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం కంఫర్టబుల్‌గా ఉండి ఏదో గ్రేట్‌గా మనం మేనేజ్ చేస్తున్నాం అనుకుంటున్నామేమో గానీ, ఈ ఉదయకాలంలో మనం చెక్ జేసుకుందాము. దేవునికి ప్రతికూలంగా పోతున్నామా? మన మాటల ద్వారా దేవుని చిత్తం నెరవేర్చడము, లేకపోతే దేవుని సత్యము స్థాపించడానికి మనం చేస్తున్నాము. దాని కాన్సిక్వెన్సెస్ మనం గొప్పోళ్ళం గావచ్చు, బీదోళ్ళం గావచ్చు, మనం మైనారిటీ ఉండొచ్చు, మెజారిటీ ఉండొచ్చు. లేకపోతే దానివల్ల మనకి ఇబ్బందులు కలగొచ్చు. కొన్నిసార్లు మన ఉత్తమ మాటతోటే మొత్తం చాలా ఫేమస్ గావచ్చు. ఏదైనా గావచ్చు. కానీ మనం మాత్రం ఖచ్చితంగా దేవుని కొరకు అనుకూల వచనమే మాట్లాడాలి. ఆ అనుకూలము పరిశుద్ధాత్మకు అనుకూలమైన వచనమే దేవునికి అనుకూలం. దాంతోటే మన సంఘం గాని, మన కుటుంబాలకు గాని, మన ఆత్మలకు గూడా దేవుడు దాన్ని వాల్యూ తోటి మనకు ఏమంటారు బెనిఫిషియల్‌గా ఉంటదనమాట. అదే బెనిడిక్షన్ అంటారు. అట్లాంటి పలికేదే ఆశీర్వచనం అన్నమాట. ఇటువంటి ఆలోచన విధానంతోటి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అంటాడు, మీరు చేసే ప్రార్థనతోటి దాని ఎఫెక్ట్ ఎట్లుంటదంటే, నేను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా. బికాజ్ అది నా ఆత్మకు, నా సత్యానికి, నా చిత్తానికి అనుకూలమైన వచనం గదా! అటువంటి మానసిక స్థితితోటి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాము. మన దేశం గురించి జేయాలి, మన సంఘాల గురించి జేయాలి, మన కుటుంబాల గురించి. మనం అనుకుంటున్నాం గానీ డైలీ 1 అవర్ చేస్తే ఏమైతుంది గానీ, ఒక్క మాట మాట్లాడుకుంటే అసలు దీనికి నెగెటివ్ సైడ్ పోయి చూడండి. మన దేశంలో ఉన్నప్పుడు మన స్టోరీస్ అన్నీ ఉంటాయి గదా! రామాయణం, మహాభారతం దాంట్లో గూడా. అందులో కొంతమంది మునులుంటారు, కొంతమంది రాక్షసులుంటారు. వాడు ఇట్లా నోట్లోకెళ్ళి ఒక మంత్రం చేయంగానే వాడు వానికి నష్టం జరుగుతా ఉంటది.
ఇవన్నీ ఎక్కడికెళ్ళి సైతాను పుట్టించిన ఈ స్టోరీస్ అన్నీ గూడా బైబిల్‌లోకెళ్ళి తీసుకొనే పుట్టించింది. నోటి మాటతోటి భయంకరమైన పరిస్థితులు జరుగుతాయి. అందుకనే మనం మన పరిశుద్ధత, పవిత్రమైన హృదయంతోటి దేవుని సన్నిధిలో ఆత్మాను అనుసారంగా మనం మాట్లాడినప్పుడు, మనం ఏది మాట్లాడితే అది ఆమేన్ అంటాడు దేవుడు అక్కడి నుంచి. జరిగిపోతుంది. దేవునికి మహిమ కలిగేటట్టు మనం చేయడానికి పరిశుద్ధ జీవితంలో ఇదొకటి ఫస్ట్ పాయింట్ అనమాట. ఇక్కడ మనం సత్యానికి కాంప్రమైజ్ గాకుండా, మన పరిస్థితులకు కాంప్రమైజ్ గాకుండా అనుకూల వచనం ఎప్పుడు పలుకుతామో, ఆత్మకు అనుకూలమైన వచనం. అప్పుడు సంఘ సంస్కరణ జరుగుతది. మనము దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తాం. మనం మాట్లాడే ప్రతి మాట గూడా దేవుడు నెరవేరుస్తాడు. అటువంటి ప్రార్థనలు అంగీకారం. సో లెట్ అస్ బి మైండ్‌ఫుల్ అబౌట్ వాట్ వి టాక్. మన మాటలను జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ మాటకు సృష్టికర్త అయిన దేవుడిచ్చిన విలువ ఎంతుందంటే, ఆ మాటతోటి దేవుడు అంటున్నాడు, "అన్ని సృజించిన నేను నీ మాట ద్వారా నేను నా చిత్తం నెరవేరుస్తున్నా" అంటున్నాడు. కాబట్టి లెట్ అస్ టాక్ సంథింగ్ విచ్ ఈస్ ట్రూత్‌ఫుల్ అండ్ విచ్ ఈస్ ఇన్ ట్యూన్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అదే అనుకూల వచనం గాని, మన పరిసరాల్లో అందరూ మెచ్చుకునే అనుకూల వచనం గాని, దేవుడిచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. థాంక్ యూ పాస్టర్.